Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 3వ పర్ష లెక్ లేఖ అనగా నీవు వెళ్ళు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 3వ పర్ష మరియు సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండములో 3వ పర్ష. ఈ పర్షా యొక్క 7వ అలియా బెరాషిత్ 17వ అధ్యాయము 7 నుండి 27 వచనముల వరకు. ఈ 7వ అలియాలో ఎలోహిం అబ్రహాం మరియు అతడి సంతతితో శాశ్వత నిబంధనను స్థాపిస్తాడు. వారికి ఎలోహింగా ఉంటానని మరియు కనాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ నిబంధనకు చిహ్నంగా ఎలోహిం అబ్రహామును తన ఇంటిలోని ప్రతి మగవాడిని అతడితో సహా అతడి కుమారుడు ఇష్మాయేల్ను మరియు అతడి సేవకులందరినీ 8 రోజుల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిని సున్నతి చేయమని ఆదేశిస్తాడు. ఎలోహిం సారాయి పేరును సారాగా మారుస్తాడు మరియు ఆమె ఇస్సాక్ అనే కుమారుణ్ణి కనిస్తుందని అతడి ద్వారా నిబంధన కొనసాగుతుందని వాగ్దానం చేస్తాడు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో అదే రోజు సున్నతి విధానాన్ని నిర్వహిస్తాడు. ఈ భాగం శాశ్వత నిబంధనను మరియు సున్నతి చిహ్నంగా స్థాపనను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్.